నేను పిలవగానే భోజనానికి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. రాగి సంకటి నాటుకోడి పులుసు రాయలసీమ స్పెషల్. మీకోసమే ప్రత్యేకంగా అమ్మ చేసింది. వందేళ్ల క్రితం ఈ ఏరియా మొత్తం ఒక అడవిలా ఉండేదట. పులులు, తోడేళ్లు, నక్కలు, ఇంకా చాలా జంతువులు తిరిగేవంట. మెల్లమెల్లగా సిటీ పెరుగుతున్న కొద్దీ అడవితో పాటు జంతువులు కూడా అంతరించిపోయాయి. కానీ కొన్ని జంతువులు మాత్రం మనిషి రూపంలో ఇంకా ఇక్కడే మిగిలిపోయాయి. ఈ జంతువులు ఆయా ఏరియాల్లో గ్యాంగులు నడుపుతూ దందాలు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అర్థమైందిగా? నేనేం చెప్తున్నానో. ఇక నుంచి మీరెవ్వరు గ్యాంగులు నడపడం, హత్యలు చేయడం, భూకబ్జాలు లాంటివి చేయడం మానేయాలి. ఇది నా రిక్వెస్ట్ కాదు. ఆర్డర్. నందిని, వీళ్ళందరికీ స్వీట్స్ పెట్టు. వాళ్ళకి ఎంత సేవ చేసినా కృతజ్ఞతాభావం లేని జాతి ప్రజలది. ఇది ప్రతాప్కే కాకుండా రాజకీయాల్లో నలిగిన ప్రతి నాయకుడికి అనుభవపూర్వకంగా తెలిసిన నిజం. అది ప్రజాస్వామ్యం అవ్వచ్చు, నియంతృత్వం అవ్వచ్చు, సైనిక పాలన అవ్వచ్చు. ఆయా ప్రభుత్వాలు తమ సమస్యల పట్ల స్పందించట్లేదని ప్రజలు ఎప్పుడెప్పుడు అనుకుంటారో అప్పుడు వాళ్ళు ఒక కొత్త ఫోర్స్ కోసం వెతుకులాట మొదలు పెడతారు. ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితుల్లో ప్రజలకి ప్రతాప్ ఒక్కడే ఆ ఫోర్స్ గా కనిపించాడు. పోలీస్ స్టేషన్లో నమోదయ్యే ఎఫ్ఐఆర్ల కంటే కూడా ప్రతాప్ ఇంటి గుమ్మ ముందు నిలబడి సాయం కోసం అర్థించే ప్రజల సంఖ్య రోజు రోజుకి పెరగడం మొదలుపెట్టింది. కోర్టులో ఏళ్ల తరబడి ఉండే కేసుల్ని కూడా ఒక కప్పు టీ తాగే టైంలో ప్రతాప్ పరిష్కరించేవాడు. ముఖం లేని ప్రభుత్వం, కళ్లు లేని చట్టంతో విసిగి వేసారిన ప్రజలు ప్రతాప్ ని ఒక దేవుడిలా చూడటం మొదలుపెట్టారు. రాష్ట్రంలో అందరి నోట ఒకటే మాట, ప్రతాప్ లాంటి వాడు లేడు, ఇక రాడు. అజ్ఞాతంలో ఉన్న తన యాక్షన్ టీంలు, తండోపతండాలుగా తను సంపాదించిన డబ్బు, ముఖ్యమంత్రితో సాన్నిహిత్యం, అసలు శత్రువు అనేవాడు లేకుండా అందరినీ చంపటం లేదా వాళ్లు భయంతో పారిపోయేలా చేయటం చేసిన ప్రతాప్ ఒక సాధారణ వ్యక్తి నుంచి ఒక సిస్టమ్ గా మారి సాగిపోవడం మొదలుపెట్టాడు. కానీ ప్రతాప్ వెళ్లే దారిలో ముందు ముందు ఒక చాలా పెద్ద అడ్డంకి వచ్చింది. ఆ కథ రక్త చరిత్ర ద్వితీయ పర్వంలో. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. బామ్మని 2 ముక్కలుగా చూశాను. పూర్తిగా కాలిపోయిన నా చెల్లెల్ని తను నాకు చూసి గుర్తుపట్టాల్సి వచ్చింది. నా తమ్ముడి శవం కూడా కనిపించలేదు. నా ఏ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నా పగని వదిలిపెట్టాను. వాడు అదే కుటుంబాన్ని చంపేశాడు. ఇక నాకు మిగిలింది పగే. తమ్ముళ్ళ వాడితోటి పెట్టుకుంటే గతే మొద్ది.
ముందు వాడిని రాజకీయంగా ఓడించాలి, ఆ తర్వాత చంపాలి. చావ చూసి నేర్చుకుంటారంట జనం తెలుసుకో. సహాయం చేస్తారన్న అనుమానం ఎవరి మీద ఉన్నా సరే లేపేయండి. చావు కాదు నేను భయపడేది, వాడిని చంపకుండా చస్తానని భయపడుతున్నాను. ఇప్పుడేం చేయడం?